కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా అని సవాల్ విసిరారు మాజీ మంత్రి కేటీఆర్. నగరంలో ఒక్క ఇంటిని కూడా కట్టని ప్రభుత్వం వచ్చే 2.5 ఏళ్లలో ఇళ్లు కట్టిస్తామని మభ్యపెడుతోందన్నారు. 6,000 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నేనిస్తా ఇందిరమ్మ ఇండ్లు ఏదో అన్నాడు. 6,000 ఇండ్లు అన్నాడు. చెప్పి దగ్గర ఇప్పుడు 2 ఏళ్ళు అయిందా? అది ఎప్పుడు మే 2024 ఎలక్షన్ అయింది. अप्रैल 2024 6,000 घर देता हूं बोले. मैं आज सवाल कर रहा हूं. నేను ఇవాళ మంత్రి గారిని అడుగుతున్నా, 6,000 ఇండ్లని డైలాగులు కొట్టినావు కదా కంటోన్మెంట్ లో, 2,000 రూపాయలు నోట్లు ఇచ్చి గెలిచినావు కదా, ఇవాళ 6,000 ఇండ్లు అన్నావు కదా మంత్రి గారు. 6 ఇండ్లు చూపెడతావు ఎక్కడన్నా? నీ ముఖానికి 6 ఇండ్లు 6,000 ఇడిచిపెట్టు. 2 ఏళ్ళు ఒడిచిపోయింది. 6 ఇండ్లు కట్టినావా ఎక్కడన్నా? 6 ఇండ్లు కూడా ఇడిచిపెట్టు. 6 ఇటుక పిల్లలు పెట్టినావా ఎక్కడన్నా? ఇజ్జత్ ఉందా కనీసం మాటలాడితే? ఇక ఈ సిపాయట మనకంటే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాడట, లేకపోతే పోటీ చేయడట. అరే దమ్ముంటే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పిన 420 హామీలు అమలు చేస్తా, చెయ్యకపోతే పోటీ చేయ అని చెప్పి దమ్ముంటే చెప్పు, బయటకు వచ్చి చెప్పు. ఉన్నదా ధైర్యం? 6 గ్యారంటీలు అంటివి, 100 రోజులు అంటివి, డైలాగులు కొడితివి. రైతులు పండించిన ధాన్యం కొనలేకపోతున్న సీఎం రేవంత్ రైతుల కోసమే ప్రత్యేకంగా డిస్కం పెడుతున్నారంటే ఎలా నమ్మేదని ప్రశ్నించారు కేటీఆర్. అది రైతు డిస్కం కాదని, రైతులకి ఉరివేసే డిస్కం అని విమర్శించారు. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? స్కూటీలు లేవు, లూటీ మాత్రం జోర్దార్ నడుస్తున్నది. రైతు బంధు లేదు, రాహుల్ బంధు మాత్రం మంచిగా నడుస్తున్నది. రాహుల్ ఖాతాలో మాత్రం టింగు టింగు అని పడుతున్నాయి, ఇక్కడ రైతుల ఖాతాల్లో మాత్రం ఏది లేదు. యూరియా ఇచ్చే ముఖం లేదు, యూరియా ఇచ్చే తెలివి లేదు ఈ సన్నాసికి. ఈయనంట రైతు డిస్కామ్ పెడతాడంట. రైతుకు కరెంట్ ఇచ్చే తెలివి లేదు, యూరియా ఇచ్చే తెలివి లేదు, రైతు బంద్ వేసే ముఖం లేదు, రైతు కనీసం పండించిన పంట కొనే తెలివి కూడా లేదు నీకు. నువ్వంట రైతు డిస్కమ్ పెడతా అంటే ఎవడు నమ్ముతాడు స్వామి నిన్ను? రేవంత్ రెడ్డి మాటలు ఎట్లున్నాయంటే రైతుల గురించి, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డికి రైతుల మీద గంతే ప్రేమ ఉన్నది. మైసూర్ పాకులో మైసూర్ ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి రైతు డిస్కంలో రైతు గంతే ఉన్నాడు. అది రైతు డిస్కం కాదు, రైతు మెడకు ఉరిబెట్టే డిస్కాము, రైతును సంపేసే డిస్కం తప్ప ఇంకొకటి కానే కాదు.